మ్యాజిక్ అద్దం. ఒకానొక కాలంలో గ్రెనాడా అందమైన వీధుల్లో కొంతమంది వ్యక్తులు మాట్లాడుకోవడం వినిపిస్తోంది. అయ్యో, ఎంత బాధాకరం! ఎంత అందమైన వాడు, కానీ రింగ్ లేదా? అయ్యో, అతను ఎప్పటికీ తన భార్యను ఎంచుకోలేడేమో. గ్రెనడాలోని మహిళలు అంత విలువైన వారు కాదు. నాకు మాట చెప్పండి, అతను ఎప్పటికీ ఒంటరిగానే ఉంటాడా జీవితాంతం అంతా? లేదు లేదు, అలాంటి భయంకరమైన మాటలు చెప్పకు. అతనికి ఒక భార్య కావాలి, మనకి రాణి కావాలి. మన ప్రియమైన మహారాజు గురించి మనందరం ప్రార్థిద్దాం. అతని అందమైన మహారాణి కనిపించాలని అతి త్వరగా. మన రాజు ఎంతో దయగలవాడు. నాకు తెలుసు, అతను సరైన వ్యక్తి కోసం వేచి ఉన్నాడు. కానీ మన మహారాజుకి సరైన జోడి ఎవరన్నదే ప్రశ్న. ఈ ప్రశ్న మొత్తం గ్రెనాడాలో ఉన్న ప్రతి ఒక్కరి మనసులోనూ ఉంది. మహారాజా, ఏ మహిళ అయినా మీకు భార్యగా రావడానికి అదృష్టవంతురాలే కదా? నాకు అదృష్టవంతురాలు అక్కర్లేదు. నన్ను వివాహం చేసుకున్న మహిళ ఈ గ్రెనాడాకు మహారాణి అవుతుంది. ఆమె మంచి ప్రవర్తన కలదై ఉండాలి. ఆమెకి కావలసినంత ప్రేమ కలదై ఉండాలి. మొత్తం సామ్రాజ్యంలో అందరినీ ప్రేమించాలి. ఆమెలో క్షమాగుణం ఉండాలి, ఇంకా దయ ఉండాలి. కానీ మహారాజా, ఈ లక్షణాలన్నీ ఆ మహిళలో ఉన్నాయని మనకి ఎలా తెలుస్తుంది? అదే పెద్ద సమస్య కదా. నేను పెళ్లి చేసుకునే మహిళ మనసులో మరి ఎటువంటి నల్ల మచ్చలు అసలు ఉండకూడదు. మనం ఆమెని వైద్య సహాయం కోరం. ఏంటి డంకన్? నా ఉద్దేశం అసలైన నల్ల మచ్చలని కాదు, మనసు స్వచ్ఛంగా ఉండాలని కోరుకుంటున్నాను, అంతే. నిజమే, మాకు అర్థమైంది. మనకి ఏదో మాయో జరిగితే ఇంతంతా సాధ్యం అవుతుంది అనిపిస్తోంది నాకు. మహారాజు కూడా సమస్యలో చిక్కుకున్నాడు. మనకి ఏదో మాయో జరిగితే ఇంతంతా సాధ్యం అవుతుంది అనిపిస్తోంది నాకు. అతను తన మనసుని మార్చుకున్నాడు. నమ్మకస్తుడైన మంగలి ఇమిలియోని ప్యాలెస్ కు మర్నాడు పిలిపించాడు. ఇమిలియో, నాకు నీ సహాయం కావాలి. చెప్పు ఎమిలియో, సామ్రాజ్యానికి ఏమైంది? రాణి లేకుండా పోయింది. ఈ ప్రశ్నని మీరు ఎందుకు అడగాలనుకున్నారు మేడం? అసలు నేను ఎందుకు అడగకూడదు? మా రాజు తనకు సరిజోడిని ఎంచుకోలేకున్నాడు. ఓ అలాగా, అతనికి భార్యని ఎంచుకోవడం అంటే అది నాకు చాలా పెద్ద సమస్యగా ఉంటుంది. అంటే నీ అర్థమేమిటి? ఎన్నో ఏళ్ళు కలిసి ఉన్న తర్వాత రాజు గారు చివరికి మ్యాజిక్ అద్దాన్ని ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు. మ్యాజిక్ అద్దమా? అవును, నువ్వే చూడు. నా వద్ద ఒక మ్యాజిక్ మిర్రర్ ఉంది. ఇది కొన్నేళ్ల క్రితం ఒక గుహలో దొరికింది. కేవలం రాజుకు మాత్రమే తెలుసు దీని గురించి. అతను నన్ను దీంతో పాటు నమ్ముతాడు. ఇప్పుడు అతను దీన్ని వాడాలనుకుంటున్నాడు. దీన్ని ఎందుకు వాడాలనుకుంటున్నాడంటే తనకు సరైన జోడిని వెతకడంలో తనకి సహాయం పొందాలని. ఇది ఎవరు పెళ్లి కూతురో చూపుతాను పదా. ఇప్పుడు ఆమె ఎక్కడుంది? ఇది భవిష్యత్తుని చూపుతుందా? లేదు, ఇవేవి ఉపయోగపడవు. ఇది ఏం చూపిస్తుందంటే దానిలో చూస్తే చాలు వారి అసలైన స్వభావం తెలిసిపోతుంది. మీకు మంచి మనసు ఉందో లేదో ఆ అద్దంలో చూసిన వెంటనే మీ ముఖంలో మచ్చలు కనిపించడం మొదలవుతాయి. రాజు తనకు సరైన జోడీగా ఉన్న మహిళనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు. మ్యాజిక్ అద్దంలో చూసిన మచ్చలు లేని అమ్మాయినైతేనే చేసుకోవాలనుకుంటున్నాడు. అంటే ధనవంతులు, చదువుకున్న మహిళలు మాత్రమే ఇందులో చూడగలరు, అంతేనా? అవునా? ఈ అద్దంలో చూడడానికి అందరూ అర్హులే, కానీ ఆ అద్దంలో తప్పక చూడాలన్నది ఒక్కటే నియమం. మచ్చలు లేకపోతేనే పెళ్లి చేసుకుంటాడు. ఈ వార్త దావానలా వ్యాపించింది. ప్రతిరోజు బాబర్ షాప్ ముందర ఎంతో మంది మహిళలు గుమిగూడుతున్నారు. తమ ముఖాన్ని మ్యాజిక్ అద్దంలో చూసుకోవడానికి భయపడుతున్నారు. రోజులు గడిచిపోతున్నాయి. ఎవరూ ప్రయత్నించలేదు. మహిళలు తమ జుట్టుని పొడవుగా పెంచుకుంటున్నారు. దాంతో మంగళవాని కొట్టుకి వెళ్ళక్కర్లేదు.
గ్రనాడాలోని తల్లిదండ్రులంతా తమ కూతుళ్ల పట్ల సంతోషంగా లేరు. ఫియోనా, నువ్వు వెళ్ళి ఎందుకు ప్రయత్నించవు? నా అందమైన ముఖంపై చిన్న చిన్న పొక్కులున్నాయి, అందుకని వెళ్ళడం లేదు నాన్నా. అంటే నువ్వు నీ మనసు స్వచ్ఛంగా ఉందనుకుంటున్నావా? లేదు, నా ఉద్దేశం అవును. అంటే నాన్న, నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోదలుచుకోలేదు. ఏంటి? అవును, నిజమే. నేను మీతోనే నా జీవితాంతం ఉంటాను. మీరంటే చాలా ఇష్టం నాకు నాన్న. ఆశ్చర్యంగా ఫియోనా ఒక్కతే కాదు, అక్కడున్న మహిళలందరూ కూడా అలాగే ఒట్టేసుకున్నారు. రాజుని వివాహం చేసుకునే కంటే ఆ గ్రనాడాలోని మహిళలందరూ ఒంటరిగా ఉండడానికే ఇష్టపడుతున్నారు. కొంతమంది మహిళలు తమని తాము సాధారణ అద్దాల్లో కూడా చూసుకోవడం పూర్తిగా మానేశారు. ముఖంపై మచ్చలు కనిపిస్తాయన్న భయం ఆగలేదు. కొంతమంది అమ్మాయిలు స్పూన్లని వాడడం కూడా ఆపేశారు, పొరపాటుగా తమ ప్రతిబింబం కనిపిస్తుందన్న భయంతో. నా చేతులతో తినిపించమంటావా ఏంటి? కానీ మేడం, ఇవి నూడిల్స్. ఎవరు చూస్తారులే, నాకు నూడిల్స్ అంటే ఇష్టం. చేత్తోనే తింటాను, నన్ను చూడండి. ఏ మహిళ మంగళకొట్టుకు రాకపోవడంతో అతను మగవాళ్ల జుట్టు ఇప్పుడు కత్తిరిస్తున్నాడు. ఇది నాకు చెప్పండి, ఏ మహిళ అద్దంలో చూసుకునే ధైర్యం చేయడం లేదా? లేదు సార్. అది భయంకరం. ఎంతకాలం నేను వివాహం చేసుకోకుండా ఉండను. ఏమిటి? నీకు పెళ్ళెందుకు కావడం లేదు? సరే, నేను కూడా ఇప్పుడు సరైన అమ్మాయిని చేసుకోవాలని అనుకుంటున్నా. ఇది ఏమీ బాగోలేదు. ఈ లక్షణాలున్న వారు దొరకడం కష్టమా? నాకు పెళ్లి కూతురు దొరకడం లేదే. మహారాజా, నాకు తెలిసి ఒక మహిళ ఉంది. ఆమె మ్యాజిక్ మిర్రర్ లో చూడడానికి ఏ మాత్రం సిగ్గుపడదు. కానీ ఆమెకి ఏంటంటే... ఎవరు? నాతో చెప్పు. ఆమె గొర్రెల కాపరి పిల్ల. ఎమిలియో, నీకు మతిపోయిందా ఏంటి? ఒక గొర్రెల కాపరి పిల్ల గ్రనాడా మహారాణి అవుతుందా? ఎంత ధైర్యం నీకు! ఒక గొర్రెల కాపరి మహారాణిగా ఎందుకు కాకూడదు? ఆమెకి మహారాణి అయ్యే లక్షణాలుంటే ఆమె గొర్రెల కాపరింట్లో పుడితేయే. ఆమెకి మహారాణి అయ్యే లక్షణాలుంటే ఆమె గొర్రెల కాపరింట్లో పుడితేయే. ఆమెను ఎవరు ఆపలేరు. గుర్తుంచుకో డంకన్, అసలైన నాయకులు ఎప్పుడూ వినమ్రతతోనే ఉంటారు. ఎమిలియో, వెళ్ళి ఆమెని నా కోసం నువ్వు తీసుకుని రా. ఎప్పుడైతే గొర్రెల కాపరి కూతుర్ని ప్యాలెస్ కు తీసుకొచ్చే రోజు కోసం గ్రనాడా ఎంతగానో ఎదురుచూస్తోంది. ఈ వార్త మొత్తం రాజ్యంలో వ్యాపించింది. ప్యాలెస్ కు ప్రజలు కిర్సి వచ్చారు. వారికున్న అనుమానాలన్నీ గుసగుసలుగా మాట్లాడుకుంటున్నారు. గొర్రెల కాపరి కూతురు ఆతృతగా ప్రవేశించింది. ఆమె భయంగా ఉంది, వణుకుతూ ఉంది. ప్యాలెస్ లో ఉన్న జనాలందరూ చేరి ఉన్నారు. దయచేసి చింతించకండి మై లేడీ. నాకు చెప్పండి, ఈ మ్యాజిక్ అద్దంలో చూడటానికి భయపడుతున్నారా? మీకు తెలుసా ఆ అద్దం మీకు ఏమిటి చేయగలదో? మీరు గతంలో ఏదైనా తప్పు చేస్తే మీ మనసు స్వచ్ఛంగా లేదని అర్థం. మీ ముఖం పైన మచ్చలు కనిపిస్తాయి. మహారాజా, నాకు అర్థమైంది. కానీ మనిషి తప్పు చేయడం సహజం అని నా నమ్మకం. మనందరం తప్పులు చేస్తుంటాం. నేను కూడా ఎన్నో తప్పులు చేసి ఉంటాను. భయంకరమైన నిర్ణయాలు తీసుకుంటాను. కానీ నా తప్పుల నుండి నేను ఎన్నో నేర్చుకుంటాను. నేను ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. నా తప్పులకు నేను సిగ్గుపడడం లేదు. నేను వాటిని అంగీకరిస్తున్నాను. నన్ను మరింత దృఢంగా చేస్తున్నది. ఇలా చెప్పి గొర్రెల కాపరి కూతురు రాజు అద్దం ఎదురుగా వెళ్ళింది. ప్రతి ఒక్కరూ వంగి చూశారు. ప్యాలెస్ అంతా భయంతో ఉంది. నీలం కళ్ళు, తెల్లని చర్మం గల గొర్రెల కాపరి కూతురు ప్రతిబింబం ఏ మచ్చలు లేకుండా కనిపించింది. ఆమె రాజు వైపు చూసింది. అతను తన వైపు ప్రేమగా చూస్తున్నాడని గమనించింది. గ్రనాడా చిట్ట చివరికి తమ రాణిని కనుగొన్నారు. గ్రనాడా తన రాణిని కనుగొన్నారు. ప్యాలెస్ ఎంతో సంతోషంగా ఉంది. కానీ అప్పుడే గుంపులో నుండి ఒక గొంతు వినిపించింది. ఒక్క క్షణం ఆగు, నేనిప్పుడే అద్దాన్ని చూడాలనుకుంటున్నాను. అసలు
అసలు మ్యాజిక్ అద్దం అనేది ఉండదని రుజువు చేస్తాను. ఇదంతా ఒక అబద్ధం. ఒప్పందం అంటే ఒప్పందమే. మా అందరికీ అద్దంలో చూసుకునే ఒక అవకాశం దొరకాలి. కానీ ఎవరిలోనూ అంత ఆత్మవిశ్వాసం ఉన్నట్లు లేదు. అది అద్దం కావచ్చు, మ్యాజిక్ శక్తులున్నది కావచ్చు, కానీ అది ఇప్పుడు చరిత్రలో లేదు. మీరంతా దానిలో చూసుకునే అవకాశాన్ని వచ్చింది, చూసుకోండి. మీరు చెప్పింది నిజమే మహారాజా. నేను నా కూతురి తరపున క్షమాపణలు కోరుకుంటున్నాను. నారాణి, నేనెప్పుడు మర్చిపోను నువ్వు చెప్పింది. మన తప్పులని మనం దాచుకోకూడదు. మనం వాటిని అంగీకరించి వాటి నుండి నేర్చుకుందాం. మనల్ని మనం క్షమించుకోవాలి. మనం ఇతరుల తప్పులని గమనిస్తాం, వాటిని క్షమిస్తాం కూడా. కేవలం అప్పుడే మనం మనసులు స్వచ్ఛంగా ఉంటాయి. మీ మనసు నిజంగా స్వచ్ఛమైనది. గ్రెనాడా మీలాంటి మహారాణిని పొందినందుకు గర్వపడుతోంది. రాజు ఎంతో సంతోషించాడు తనకి సరైన జోడీ దొరికినందుకు. వారి అద్భుతమైన వివాహ వేడుకల్ని గ్రెనాడా మునుపెన్నడూ చూడలేదు. అందరూ నాట్యం చేశారు. దృఢ సంకల్పం గల మహారాణి దొరికినందుకు సంతోషంగా ఉన్నారు. ఇక మ్యాజిక్ మిర్రర్ విషయానికి వస్తే నిజంగానే మ్యాజిక్ ఉందన్నది ఎవరికీ తెలియదు. అసలైన మ్యాజిక్ అంటే మీ సొంత మనసు ఒక్కటే. సమాప్తం.